హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈ రోజు మీకోసం 150 స్క్వేర్ యార్డ్స్ అయిన జబర్దస్త్ మంచి గట్టిన ఇల్లు తీసుకొచ్చాం. దీని ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండ్ సైజ్ వచ్చేసి 22.5/60 అండ్ ఇది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫస్ట్ ఇల్లు చూద్దాం, తర్వాత ఇంటి గురించి మిగతా ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. మీరు ముందు చూసుకున్నట్టయితే పార్కింగ్ కోసం సూపర్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. చాలా పొడుగుంది, మీకు దగ్గరగా 3 కార్స్ వరకు వెళ్ళిపోతాయి లోపలికి అండ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ ఇచ్చారు అండ్ కింద కూడా 1 BHK ఇచ్చారండి రెంటల్ కోసము. మీరు చూసుకున్నట్టయితే స్పేసింగ్ చూడండి చాలా బాగుంది. పిల్లర్స్ కూడా సైడ్ చేశారు, ఎటువంటి అడ్డం రాకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు, నీట్గా ఉంటుంది, ఏదో కన్స్ట్రక్ట్ చేసామో అన్నట్టు కాకుండా అండ్ కొంచెం గ్రాండియర్ లుక్ ఉంది. ఇప్పుడు మనం కింద ఉన్న పోర్షన్ చూద్దాం రండి. 1 BHKనే కానీ చాలా స్పేషియస్ ఇచ్చారు. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో, ఇటు టీవీ యూనిట్ కానీ మొత్తం కానీ షెల్ఫ్స్ తో సహా ఇచ్చారు, ఎటువంటి ఇబ్బంది పడకుండా. చిన్న ఫ్యామిలీకి కొంచెం చాలా బాగుంటుంది, ఒక చిన్న పిల్లోడు అయితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి. కిచెన్ చూద్దాం రండి. కిచెన్ చూసారు కదా, చాలా స్పేషియస్ గా ఉంది. ఏదో 1 BHK అంటే చిన్నగా కాకుండా పెద్దగా ఇచ్చారు, మొత్తం షెల్ఫ్స్ తో సహా ఇచ్చారు, మంచిగా నుంచుని పని చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇటు సంపు అండ్ బోర్ కూడా ఇచ్చారు, వాటర్కి, మంచినీళ్ళ వాటర్కి అండ్ బోర్కి. అండ్ ఇటేమో వాష్ ఏరియా ఇచ్చారు, వాష్ ఏరియా కూడా మంచిగా ఇచ్చారు. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్లోప్ కూడా చాలా బాగా ఇచ్చారు, వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వకుండా వెళ్ళిపోయేలాగా. అండ్ ప్రతిదీ కూడా టైల్సే వాడారు అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ లో మాత్రం చాలా బాగా చేశారు. మనం ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాము, ఇంట్లో నుంచి వాక్ చేస్తూ చూద్దాం, సో దట్ మీకు మొత్తం కనబడుతుంది. అండ్ సజ్జలు కూడా ఇచ్చారండి స్టోరేజ్ కి. చాలా మంది ఈ మధ్య సజ్జలు ఇవ్వట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది, మంచిగా ఇచ్చారు. మంచిగా ఒక క్వీన్ సైజ్ బెడ్ వెళ్తుంది, చిన్న ఫ్యామిలీకి క్వీన్ సైజ్ వస్తుంది కాబట్టి. అండ్ మీరు ఇటు వచ్చి చూసుకున్నట్టయితే పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు, మీకు అవసరం లేనిది రేర్ గా యూజ్ చేసే సామాన్లు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. లైట్స్ చూడండి బాగుంది కదా, కొంచెం నీట్ గా, అంటే ఏదో హంగులు బొంగులు లైట్లు లేకుండా కొంచెం నీట్ గా ఉందండి. అండ్ దీనికి వచ్చేసి సింగిల్ ఒకటే బాత్రూమ్ అని, అటాచ్డ్ కాదు. సో ప్రెసెంట్ అయితే అందులో సామాన్లు ఉన్నాయి కాబట్టి మీకేం చూపించట్లేదు. సో డోర్ కూడా చూసుకోండి బాగా ఇచ్చారు, వైడ్ గా ఉంది, హైట్ అండ్ వైడ్ గా ఉంది. సో బీరువాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయి. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా, ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాం. ఇప్పుడు మనం కింద పోర్షన్ చూసాం కదా, పైన పోర్షన్ చూద్దాం రండి. మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ స్లోప్ చూసారా చాలా ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే రోడ్ ఒకవేళ అదే హైట్ మెయింటైన్ అయితే కింద కార్లు మీరు లోపల పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి స్లోప్ లోపల వరకు ఇచ్చారు. ఫ్యూచర్లో మీకు కావాల్సినట్టు కూడా మార్చుకోవచ్చు. అండ్ అలానే మెట్ల కింద కూడా చిన్న వాష్ ఏరియా అన్నది ఇచ్చారు. చూసినట్టయితే మీకు కావాల్సిన, మీకు నచ్చినట్టు బైక్ అడుగడానికి కానీ అట్లాంటి వాటి కోసం వాడుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. మెట్లు కూడా చాలా వైడ్ ఉన్నాయండి, మినిమం 2.5 feet ఉన్నాయి. పెద్ద పెద్ద సామాన్లు కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. మీరు ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్టయితే గ్లాసెస్ ఇచ్చారు, సాయంత్రం పూట మంచిగా చైర్లు వేసుకుని బయట చూసుకోవడానికి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ పిల్లలు ఆడుకోవడానికి. అలానే పిల్లలు పడిపోకుండా ఫుల్ లెంత్ ఇచ్చారు. సో మంచి గార్డ్ ఉంది, గ్లాసెస్ కూడా మంచి థిక్ ఇచ్చారండి, క్వాలిటీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ చాలా పెద్దగా ఇచ్చారు అండ్ చాలా స్పేషియస్ అండ్ హైట్, విడ్త్ హైట్ బాగుంది. పెద్ద పెద్ద సామాన్లు వెళ్ళిపోతే ఓనర్ ప్లాట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇప్పుడు మనం లోపల చూద్దాం రండి. ఇది సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కర్టన్స్ వేసేసుకుని వాళ్ళ వరకు ఇక్కడ కూర్చోబెట్టుకుని మాట్లాడి పంపించుకోవచ్చు. చూసారంటే ఇప్పుడు మన హాల్ చూద్దాం రండి. హాల్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. అదంతా టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చాలా పెద్దగా ఇచ్చారు. మీరు గనక మంచి డెకరేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత మన కిచెన్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా నుంచే మీకు వాష్ ఏరియా కూడా ఇక్కడ ఇచ్చారు. వాష్ ఏరియా కూడా మంచి డీసెంట్ స్పేస్ ఉంది పెద్దగా. మెయిన్లీ మనకి పూజ గది చూసుకున్నారంటే పూజకు సపరేట్గా ఇచ్చారు. డోర్స్ కూడా మంచి డోర్స్ ఇచ్చారు, మంచిగా ఒక మంచి కూర్చొని బాగా పూజ చేసుకోవచ్చు మీకు ఏమన్నా ఉంటే. అండ్ అలానే మీరు కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ చాలా స్పేషియస్ ఉందండి. 3 side బండ, అలానే పెద్ద షింక్ ఇచ్చారు. అందరు చిన్న చిన్నగా ఇస్తారు కదా, ఇందులో చాలా పెద్దగా ఉంది. అలా ఇక్కడ మీరు గ్యాప్ చూసుకున్నట్టయితే చాలా మందికి పూజ గది అండ్ వంటగట్టు ఆనుకుని ఉండకూడదండి. సో వీళ్ళు వాస్తు వాడారు, మంచి స్పేషియస్ గ్యాప్ కూడా ఇచ్చారనమాట. అండ్ మీరు చూసుకున్నట్టయితే 3 side ఉందండి గట్టు, మంచిగా చేసుకోవచ్చు. మిక్సీస్ అన్ని, ఓవెన్స్ అన్ని ప్లేస్ చేసుకోవచ్చు. అలానే మీకు హై వోల్టేజ్ ఫ్లెక్స్ కూడా ఇచ్చారు, ఓవెన్స్ అన్ని సెటప్ చేసుకోవడానికి. షెల్ఫ్లు కూడా బాగా పెద్దగా ఇచ్చారు. అండ్ స్టోరేజ్ యూనిట్ కూడా పైన ఇచ్చారు. చూడండి స్టోరేజ్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు కిచెన్ లో.
అలానే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి ఎగ్జాస్ట్ ప్లగ్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా చేశారండి కన్స్ట్రక్షన్ లో. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ రెండు చూద్దాం. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మంచి డీసెంట్ సైజ్ ఇచ్చారండి. స్క్వేర్ షేప్ లో వచ్చింది. ఎక్కడికక్కడ మంచి ప్లగ్స్ అన్ని ఇచ్చారు. హాల్ సీలింగ్ కూడా మంచి డీసెంట్ గా ఉంది. అలానే మీరు ఇటు చూసుకున్నట్టయితే ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చారు. చాలా ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చారు. సో దట్ మీకు స్టోరేజ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఇచ్చారు. మంచి సజ్జ ఇచ్చారు. స్టోరేజ్ మంచి యూనిట్స్ ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చారు. సో దట్ మీరు కేటగిరీ వైజ్ గా మంచిగా డివైడ్ చేసుకోవచ్చు. అలానే వీటికి హాల్ వైజ్ కి మాత్రం వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు ఇల్లు తీసుకున్న తర్వాత మీకు నచ్చిన వాష్ బేసిన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు, ఎవరికి నచ్చింది అది. అండ్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి. మీరు మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నట్టయితే మంచి వెంటిలేషన్స్ ఉంది. 2 రకాల వెంటిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అన్నది ఉంది. మంచి వెంటిలేషన్ తో మంచి స్పేషియస్ గానే ఉంది వాష్రూమ్. ఇంకా అవన్నీ పెట్టలేదండి, మీకు వెస్టర్నే ఉంటుంది మోస్ట్లీ. చూసారు కదా, ఇల్లు నచ్చిందా? మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. కలర్ లో కూడా ఓవర్ ఎగ్జాక్యురేటెడ్ కలర్స్ కాకుండా మంచిగా నీట్ గా వైట్ వాడారు. చాలా డీసెంట్ గా ఉంటుంది. సో ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసి 1.45 CR, అంటే 1,45,00,000 మాత్రమే. అండ్ ఈ ఇంటి పర్మిషన్ ఉంది, అండ్ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, డ్రైనేజ్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లోన్ కూడా అప్రూవల్ ఉంది. ఖచ్చితంగా లోన్ వస్తుందండి. అండ్ 1.45 CR ఫిక్స్డ్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్. మీకు ఇల్లు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. ఇలాంటి మరెన్నో ఇల్లులు మేము ఇంకా తీసుకొస్తాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన వీడియో వెంటనే మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ సర్వేజన సుఖ్న భవంతు. నేను మీ వర్ధన్, సైనింగ్ ఆఫ్.